చంద్రబోస్ గారి ఫేవరెట్ సాంగ్స్ మా పిల్లలు మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. జ్ఞాపకాల పొరల్లో చాలా అట్టడుగున ఉన్న పాటలది, కానీ బలంగా ఉన్న పాటలు. పాట నీకు నచ్చిందా? బాగుంది సార్, చాలా. ఇప్పుడు విన్నా అది నాకు కొత్తగా తాజాగానే ఉంటుంది. మనసు పడిన కథ తెలుసుగా. చాలా కష్టం. ఇద్దరు చేయాల్సిన పనులు ఒక్కటి చేసావు నువ్వు. సార్ మీరు ఇంట్లో చాలా క్వైట్ అనుకుంటాను. ఫ్రెండ్స్ ముందు క్వైట్ కాదు సార్. ఇంటి నుంచి బయటికి వెళ్తే పాప ఆయనకు మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకుంటాను. అసలు ఛాన్స్ లేదు, అస్సలు లేదు కదా. అర్థమైంది. నువ్వు ఒక లేడీ హిట్లర్ అట్నే. Why are you not here, Suhu and Sushri? ఇప్పుడు ఏదో బెదిరించినట్టున్నావు. ఆ పాట వచ్చినప్పుడు చాలా సార్లు ఏడ్చాను కూడా నేను. మొత్తం పాట అంతా ఒక ఎత్తు అయితే ఝుమ్ 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 అది చాలా చక్కగా పాడావు. వాషింగ్ పౌడర్, జ్యువెలరీ స్టోర్. నిన్ను ఇట్లాంటి యాడ్స్ అట్రాక్ట్ చేసాయావా? ఈ పాట చదువుతున్నప్పుడు నన్ను నేనే భుజం తట్టి అభినందించుకోవాల్సిన వాక్యాలు కొన్ని. వాట్ ఆ వాయిస్, ఎంత రిచ్ గా ఉందో. అనూప్ రూబెన్స్ ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం వచ్చారు. మొన్న అనూప్ గారి స్టూడియోకి వెళ్ళాను నేను. అంటే ఇద్దరు పిల్లలు కోరస్ పాడుతున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే మన కీర్తన ప్రదయ్. పరిస్థితి అంటేనే ఒక మదర్ ఆఫ్ ఆల్ రియాలిటీ షో. పాటల పోటీలు పెట్టారు. 20 మంది అబ్బాయిలు 15 మంది ఈ పాటే పాడారు. అంత పాపులర్ ఈ పాట. ఆ రోజు గుర్తొచ్చాయి మళ్ళీ. కథానాయకులు ఇన్ని రకాలుగా పోలుస్తూ నారాయణ రెడ్డి గారు వర్ణించిన విధానం అనన్య సామాన్యం. పాట తెలియని ఒక ఎనర్జీ లెవెల్ ని పెంచుతుంది మనలో. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం. ఈ పాట ఇంతవరకు ఏ రియాలిటీ షోలో ఎవ్వరూ పాడ. కడలి అంచుల్లో జలకాంత ముద్దుగా పాడావో చెప్పలేను. అలలా అంతు పంతు చూసొద్దామా. ఒకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, అక్కడ ఈ పాట వినండి. బాల్కనీ అరగని అందాలే పొంగాయి సడిలో. ఎన్నిసార్లు చూపిస్తారండి అదే బాల్కనీ. అక్కడ ఏముంది? మీరు పెద్ద షాజహాన్, అదొక తాజ్ మహల్. సార్ ఆ పక్కింట్లో ముంతాజ్ ఏమైనా ఉండిందా? తెలియని ఆవేశం రేగింది. సైలెంట్ అయ్యారు. పులుపేవేమే బుల్లెమ్మ. సుందరి నీవు సుందరుడేను సంగమదే ఒక యోగం. ఆయన సుందరుడు, నువ్వు సుందరివా? వాడికి కూడా ఉద్దేశం లేదు, కానీ మీరు చెప్పి దాన్ని మాటల కందని రూపం వర్ణించలేని. చిన్నప్పుడు చాలా సార్లు విన్నాను. ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళేలా చేసిన పాట ఇది. సింగర్వి నీవు, జడ్జిని నేను, కానీ మార్కులదే ఒక యోగం. సో బ్యాడ్ గర్ల్స్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, అమ్మాయిలందరినీ మనం అమ్మోర్లా పెంచాలి, ఇలా చూసుకుంటానే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి అని మా కథ. చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలియకుండా నన్ను ఈ పాటలో భాగస్వామిని చేసినందుకు. చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే.